హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి దాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే ఒకవైపు మంత్రివర్గ విస్తరణ చేయాలని చెప్పి అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. మరి దీనికి తోడు ఇంకొంతమంది నాయకులు అట్లనే ఈ నాయకులు అధికారులు ఏం చేస్తున్నారంటే మీడియాకు కొన్ని లీకులు ఇచ్చి ఈ మంత్రులు ప్రజెంట్ ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా శాఖలను చేంజ్ చేయాలని చెప్పి అంటున్నారు. ప్రజాప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అవుతుంది మనం చూసుకుంటే అందాల. ఇప్పుడిప్పుడే మంత్రులందరూ కూడా ఒక దారిలో వస్తున్నారు. శాఖలను ఎలా నడపాలి, ప్రజలకు ఎలా మేలు చేయాలి ఏందనేది. అసలు మనం చూసుకున్నట్లయితే శాఖలో ఉన్న మంత్రులను కాదు, ఆ శాఖలో పనిచేస్తున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మార్చాలి. ఎందుకంటే గత ప్రభుత్వం నుంచి మనం చూసుకున్నట్లయితే కూడా అవే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇప్పటికి కూడా తిష్ట వేసుకొని మంచిగా కూర్చున్నారు. వీళ్ళందరూ ఎందుకు మంత్రులను చేంజ్ చేయాలని అంటున్నారంటే వీళ్ళు చేసిన అక్రమాలు ఏడ బయట పడతాయో అని వీళ్ళకి భయం అవుతుంది. ఎవరికి? అధికారులకు. ఎవరైనా అధికారులను మార్చుకుంటారు కానీ ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డాక మంత్రులను మార్చుకుంటే కాంగ్రెస్ కి మోసం జరుగుతుంది. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించవలసిన విషయం. ఇప్పుడనే కాదు, మంత్రి పదవులనే చేంజ్ చేయొద్దు, చేంజ్ చేయకండి అని కూడా కాదు. అప్పట్లో గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా మార్పులు జరిగినాయి. కానీ ప్రజాప్రభుత్వం ఇప్పుడే వచ్చింది. ఇప్పుడిప్పుడు అన్ని సెటరేట్ అవుతున్న టైంలో చేంజ్ చేస్తే మళ్ళీ కొత్త మంత్రులు వచ్చి వీటిపైన వాళ్ళు అవగాహన తెచ్చుకోవడానికి టైం పడుతుంది. అప్పటికి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేస్తాయి. అప్పుడు మళ్ళీ ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాల్సిన పని కూడా ఉండదు. మొత్తం డౌన్ఫాల్ అయిపోతుంది. అధికారులకు అహం పెరిగిపోతుంది. అధికారులలో మోనోపలి వస్తుంది. మీడియా సంస్థలు కోరుకుంటే శాఖలు మార్చారు. మీడియా సంస్థలు ఏం చేస్తున్నాయి ఇప్పుడు అంటే కొంతమంది బడా మీడియా వాళ్ళందరూ కూడా మంత్రుల పదవులు శాఖలను మార్చాలని చెప్పి వాళ్ళు ఇక ఒక రకమైన అంత నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తుండ్రు. మీడియా చెప్తే అయిపోదు, ప్రభుత్వం ఎట్లా నడవాలి ఏందనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉంటది. ఇంకోటి అదే అంటున్నా, గత ప్రభుత్వం నుంచి ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మార్చాలి. ఈ మంత్రులను మారుస్తే మళ్ళా కొత్త మంత్రులు వచ్చినాక వీళ్ళు చేసిన అరాచకాలు ఏవైతే ఉంటాయో వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఉంటది. ఇప్పుడు ఒక శాఖ పైన అధికారులకు పూర్తి అవగాహన ఉంటది. మంత్రులు ఏది చేయాలన్నా కూడా అధికారుల సూచనలతోనే చేయాలి. వీళ్ళు ఏమన్నా ఇప్పుడు ప్రజాప్రభుత్వం మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఇచ్చిన హామీలు కానివ్వండి, ఏమైనా అమలు చేయాలన్నా అధికారులు వాటికి కావాల్సిన సమీకరణలు అన్ని చేసినాక మంత్రులు వీళ్ళన్నింటినీ కూడా వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అంతా అధికారుల చేతిలోనే నడుస్తుంది. అధికారులదే పై చేయి ఉంటుంది. వీళ్ళు గత ప్రభుత్వం నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎన్ని అరాచకాలు చేసిండ్రు, ఎన్ని స్కాములు చేసిండ్రు ఏంది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు కూడా మీడియాకు లీకులు ఇచ్చి మంత్రి పదవులను చేంజ్ చేస్తే వాళ్ళకి మేలు జరుగుతాయని చెప్పి అధికారులు అనుకుంటున్నారు. లేకపోతే వాళ్ళు చేసిన అరాచకాలు ఏడ బయట పడతాయని చెప్పి భయపడుతున్నారు. అందుకే దయచేసి ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మీరు ఈ మంత్రులను శాఖలను మార్చాలని చెప్పి దయచేసి మీ మైండ్లోకి వెళ్ళి తీసేయండి. ప్రజాప్రభుత్వానికి మోసం జరుగుతుంది. ఇప్పుడు ఎవరో ఇట్లా వార్తలు వస్తున్నాయి కదా మార్చాలి అని అనుకున్నట్లయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అందరూ సీనియర్లు వాళ్ళందరూ కూడా పదవుల పైన ఇట్లా వేచి చూస్తున్నారు, కాదనట్లేదు. కానీ అలా అని చెప్పి మీరు ఎన్ని రోజులు చేసిన కదా అని చెప్పి వీళ్ళందరినీ పక్కన పెట్టి మళ్ళీ కొత్త వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆ శాఖలకు వచ్చి ఆడ ఏం జరుగుతుంది అవన్నీ నేర్చుకునే వరకే పుణ్యకాలం గడిచిపోతుంది. ఎలక్షన్స్ వచ్చేస్తాయి, మళ్ళీ ఎలక్షన్స్ డ్యూటీలో పడాలి. అప్పుడు జనాలను పట్టించుకునేది ఉండదు, శాఖలను పట్టించుకునేది ఉండదు. ఆ శాఖలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో కొంచెం గాడి తప్పే అవకాశం ఉంటుంది. మంత్రులను శాఖలను మార్చొద్దు. ఇప్పుడిప్పుడే పాలన పరగందుకుంటుంది. ఇప్పుడిప్పుడే శాఖల మీద మంత్రులు పట్టు సాధిస్తున్నారు. అధికారులు చెప్పేవి నిజమో కాదో అర్థం చేసుకోగలుగుతున్నారు. ప్రజల కోణంలో మంత్రులు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంతలో మార్చితే మొదటికే మోసం వస్తుంది. అధికారులు చెప్పేది నిజమో కాదో వాళ్ళకి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే ప్రజాప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ మంత్రులు వీళ్ళందరూ కూడా శాఖలలోకి వెళ్ళినాక అధికారులు వాళ్ళు గత ప్రభుత్వంలో ఎట్లా నడిపినో వాళ్ళు ఏమేమి చేసినో అవన్నీ తెలుసుకోవడానికి టైం పడుతుంది. మరి ఒక ప్రాసెస్ నడవాలి, సో అండ్ సో మేము ఇచ్చినాము, దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది ఇవన్నీ తెలుసుకోవాలంటే అధికారులు చెప్పినట్టుగానే వీళ్ళు నడవాలి. మరి వాళ్ళు చెప్పేది నిజమో కాదో వీళ్ళు తెలుసుకోవడానికి కూడా టైం పడుతుంది కదా. ఆ టైం ఇప్పుడు వచ్చింది, మంత్రులు కూడా తెలుసుకుంటున్నారు. మరి ఇట్లాంటి టైంలో మంత్రులను మారిస్తే ప్రజాప్రభుత్వానికి మోసం వస్తుంది. అదే అంటున్నాను కదా.
శాఖలు మార్చితే మంత్రులు మళ్ళీ పూర్తిగా అధికారుల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఆ శాఖల మీద పట్టుకు కుస్తీలు పట్టాల్సి వస్తుంది. ఇంతలో పుణ్యకాలం గడిచిపోతుంది. పొరపాటున కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎన్నికలకు ఏడాదిన్నర ముందే మళ్ళీ రాజకీయాలపై దృష్టి పెట్టాల్సి వస్తుంది. నిజం చెప్పాలంటే పరిపాలన సరిగ్గా చేసేది ఓ 2 సంవత్సరాలు మాత్రమే. ఇలాంటి సందర్భంలో మంత్రుల శాఖలు మార్చితే కథ మొదటికే వస్తుంది. ప్రజలకు మంత్రులు దూరం అయ్యే పరిస్థితి ఎదురవుతుంది. మంత్రులు ఎప్పటికప్పుడు పనితీరు చూసుకోవాలి, నియోజకవర్గం అభివృద్ధి చూసుకోవాలి, ప్రజల ప్రగతిపై సమీక్షలు జరపాలి, పార్టీ కార్యక్రమాలలో పాలు పంచుకుంటుండాలి, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. ఇన్ని పనుల మధ్య శాఖలు మారితే అన్నిటికీ అంతరాయమే. ప్రజా సమస్యలు గాలికి వదిలేయడమే. ఇంకోటి ఏంటంటే మంత్రులు ఎవరు చూసుకున్నా కూడా ఇప్పుడు మన గత ప్రభుత్వం ఇన్ని స్కాములు చేసింది అన్ని స్కాములు చేసింది అని చెప్పి అంటుండ్రు. కానీ జనాలలో ఒక టాక్ ఉంది, ఏంటిది, పలానా ఐటీ శాఖ మంత్రి అంటే కేటీఆర్ గారు అని చెప్తారు. అట్లా ఇప్పుడు మనం ప్రజాప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఏ మంత్రికైనా కూడా ఒక మార్కు చూపించుకోవాలని చెప్పి ఉంటుంది. మరి వాళ్ళు ప్రాపర్గా సెట్ అవుతున్న టైంలో మంత్రులను మారుస్తామంటే వాళ్ళకు కూడా బాధ అనిపిస్తాయి మంత్రులకు. ఎందుకంటే ఇప్పుడు మనం ఐటీ కానివ్వండి, హెల్త్ పరంగా, విద్య, ఇవన్నీ అన్ని శాఖలు చూసుకున్నట్లయితే కూడా ఎవరికైనా కూడా ఆ శాఖలో అలా పలానా మంత్రి గారు ఈ సంవత్సరంలో ఉన్నప్పుడు ఈ శాఖకు ఇలా చేశారు, తన మార్కు ఇలా మిగిలిపోయిందని చెప్పుకోవాలని ఏ మంత్రికైనా ఉంటుంది. సెట్ అవుతున్న టైంలో మళ్ళీ మంత్రులను మార్చి మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చి మళ్ళీ దానికి ఇంకొక సంవత్సరంన్నర టైం తీసుకొని అప్పటికే మూడు సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడ సంవత్సరంన్నర, మళ్ళీ కొత్త మంత్రులు వచ్చిన సంవత్సరంన్నర, ఇంకా 2 సంవత్సరాలు. ఇక మళ్ళీ అప్పుడు రాజకీయాలు, ప్రజల దగ్గర తిరగడానికి, వాళ్ళకు టైం కేటాయించడానికి, ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇక్కడ పనిచేసింది కూడా ఏడుండదు. ఎవరికి మేలు జరుగుతుంది? అధికారులకు మేలు జరుగుతుంది. గత ప్రభుత్వంలో కానివ్వండి, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా శాఖలు మంత్రులను మార్చలేదని కాదు, కానీ ఎప్పుడు సందర్భంని చూసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అప్పట్లో శాఖల మంత్రులను మార్చిండ్రు. అప్పుడు ఇట్లా లేకుండే. అప్పుడు ఏంటంటే మార్చిన మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులందరికీ కూడా గతంలో అవగాహన ఉంది కాబట్టి ఆ శాఖలను మార్చడం జరిగింది. ఇప్పుడు మనం అట్లా చూసుకున్నట్లయితే అట్లా లేదు కదా. 10 సంవత్సరాల గ్యాప్ వచ్చింది కాంగ్రెస్ నాయకులందరికీ కూడా. మరి ఈ టైంలో మారిస్తే ప్రజాప్రభుత్వానికి మోసం వస్తుందని చెప్తుంది. అంతే తప్ప గతంలో కూడా ఇట్లా శాఖలను మార్చడం జరిగింది కదా అని చెప్పి ఇప్పుడు మీరు కూడా అట్లే అడుగులేస్తే ఇక మీకే వదిలేస్తున్నా ఎట్లా ఉంటుంది ఏందనేది. మనం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ కూడా లక్ష్మీ పార్వతి గారు అప్పుడు వారు వచ్చినాక శాఖలను మార్చడం జరిగింది. మరి అప్పుడు ప్రభుత్వానికి ఏమైంది, ఎన్టీఆర్ గారికి ఎంత నష్టం జరిగింది ఏందో కూడా జనాలందరికీ తెలుసు. అందుకే ఏదైనా చేసేటప్పుడు కూడా ఆలోచించాలి. వార్తలు వస్తున్నాయి కదా, జనాలందరూ అనుకుంటున్నారు అని చెప్పి తొందరపడితే కనుక ఇన్ని రోజులు మీరు కాపాడుకున్న పేరు, ఈ మంత్రులందరూ ఎవరైతే వాళ్ళ శాఖకు మంచిగా చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా దెబ్బతింటారు. మళ్ళీ ప్రజల దగ్గరికి పోయినప్పుడు కష్టం అయిపోతుంది వీళ్ళందరికీ కూడా. ఎందుకంటే ఇవన్నీ మెయింటైన్ చేయాలి కదా, అటు ప్రజలను చూసుకోవాలి, శాఖలను చూసుకోవాలి, రాష్ట్రంలో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇవన్నీ చూసుకోవాలంటే టైం పడుతుంది ఎవరికైనా కూడా. అలాంటి ఆ టైం అనేది రావాలి, ఆ టైం అనేది ఇవ్వాలి మంత్రులకు. టైం ఇవ్వకుండా మళ్ళీ వెంటనే శాఖలను మారిస్తే ప్రజాప్రభుత్వానికే మోసం జరుగుతుంది. ఇది ఒక్కటి దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించండి. ఏదున్నా కూడా ప్రజాప్రభుత్వం ఎలా నడవాలి ఏందనేది మీ చేతిలోనే ఉన్నది. ఏది ఏమైనా మంత్రుల శాఖల మార్పుల్లో తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు, సమస్యలు సృష్టించుకోవద్దు. మంత్రులను మార్చుడు కన్నా అధికారులను మార్చుకొని కొత్త అధికారులను తెచ్చుకొని ఆ శాఖలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలా దీన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్లొచ్చు అనే దానిపైన ఆలోచించుకొని కొత్త అధికారులు ఎవరైతే మంచిగా పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటే వాళ్ళకు ఆ శాఖలో జరిగిన అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా బయటికి తీసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో చౌహాన్ గారు వచ్చిండ్రు. గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లయితే కొన్ని వేల కోట్ల బకాయిలు ఉన్నాయి. అధికారులను మార్చిన వెంటనే అంటే చౌహాన్ గారు వచ్చినాక ఆ బకాయిలు ఎన్నైతే ఉన్నాయో అందరి దగ్గర ఇమ్మీడియట్ గా వసూలు చేసేసిండు. అట్లుండాలి. అటు అధికారులను మారుస్తే ఉంటది, మంత్రులను మారుస్తే ఏం తెలుస్తుంది? మంత్రుల చేతుల్లో ఎప్పుడు కూడా ఏముండదండి. మంత్రుల చేతుల్లో చేయడానికి ఏముండదు. వాళ్ళు ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలన్నా వాళ్ళు వెళ్ళేది అధికారుల దగ్గరికే.
అధికారులు దాన్ని ఎలా చెయ్యాలి, ఎలా చేస్తే బాగుంటుందని చెప్తేనే మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే అధికారులను ఫస్ట్ ఎవరైనా మొదటి నుంచి గత ప్రభుత్వం నుంచి అక్కనే తిష్ట వేసుకొని కూర్చునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని మార్చేయండి. ఫస్ట్ వాళ్ళని ఆడికెళ్ళి తీసేసి బదిలీ చేయండి. ఎవరైనా అధికారులు లంచాలు తీసుకున్నట్టు దొరికినా కూడా వాళ్ళని వెంటనే జాబులకు వెళ్ళి తీసేసి వాళ్ళ ఆస్తులన్నీ కూడా జప్తు చేయాలి. అప్పుడే వీళ్ళకు కొంచెం భయం పట్టుకుంటుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా వచ్చినాక తన శాఖను ఎంత మంచిగా డెవలప్ చేసుకున్నారు. అధికారులను ఒక రకమైన భయంలో పెట్టిండ్రు. అయినా కూడా ఇంకా వాళ్ళ ఆగడాలు సాగుతలు, ఇంకా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. ప్రభుత్వం కూడా ఇప్పుడిప్పుడే వచ్చింది, సెట్ అవుతుంది. ఈ టైంలో ఇంకా అధికారులు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మంత్రులు కూడా ఎంత సీరియస్గా ఉన్నారు ఏందనేది జర మీరు కూడా ఆలోచించుకోండి. మీ అధికారుల చేతిలోనే ఉంటుంది కాబట్టి అధికారులు కూడా జర కొంచెం మంచిగా నడుచుకుంటే ప్రజాప్రభుత్వానికి మేలు జరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రానికి కూడా మేలు జరుగుతుంది.